ప్రార్థన చేయటానికి అయితం ఇస్రాయేలు గారు రెడీగా ఉండండి ప్రార్థన చేయటానికి. మూడవ మాట యోహాను సువార్త ప్రసంగం చేయటానికి ఇమ్మానుయేలు గారు ఒక్కొక్కరు 20 నిమిషాలు మాత్రమే. ఓకే. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. 19వ అధ్యాయం 26వ వచనం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 3వ మాటగా మనం చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిశువులను దగ్గర నిలుచుండ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిశువులను చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిశువుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఓకే. చక్కగా చదివి సహాయం చేసిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రసంగాన్ని ఇమ్మానుయేలు గారు అందించబోతున్నారు. ప్రార్థన ఇస్రాయేల్ గారు చేస్తారు. కొంచెం పిల్లలు కొద్ది పక్కనమ్మా, అటు ఇటు తిరగమాకండి. ఓకే. ఇస్రాయేల్ గారు చేస్తారు. ఇమ్మానుయేలు గారు ప్రసంగం చేయబోతున్నారు. అందరికీ వందనాలు. 7 మాటలకి మరి ప్రార్థన చేసేవాళ్ళు, అలాగే వాక్యం చదివేవాళ్ళు, వివరంగా తెలియపరిచే వాళ్ళకి మరి దేవుడందున మీ అందరికీ మరి దేవుడి భయభక్తులతో మరి చదివి వినిపించినందుకు మీ అందరికీ వందనాలు. అలాగే ప్రార్థన నాకు అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి అలాగే మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సకల పరిశుద్ధ తండ్రి, పరలోక తండ్రి, నాయన ఈరోజు మరి గుడ్ ఫ్రైడే రోజు మరి ప్రభా నాయన మేము అందరం ప్రభు మరి ఎంతోమంది క్రైస్తవులు మరి బిడ్డలుగా మరి క్రిస్టియన్ బిడ్డలుగా మరి ప్రభు మరి చర్చిల్లో కూడా మందిరాల్లో కూడా మరి ఈరోజు మరి ప్రభా నీ సన్నిధిలో మరి ఆనందంగా జరుపుకుంటున్నారు ప్రభు మరి. అలాగే ప్రభు మరి అపోస్తుల మందిరం ప్రార్థన మందిరంలో ప్రభు మరి నాయన మరి నాకు సంఘ పెద్దగా మరి నాకు అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి మరి దేవుడికి వందనాలు ప్రభు. అలాగే ప్రభు మరి 7 మాటలు చదివే వాళ్ళకి 7 సార్లు ప్రార్థన చేసేవాళ్ళకి వాక్యం వివరంగా చెప్పేవాళ్ళకి మరి వందనాలు ప్రభు. మరి వాళ్ళకి చెప్పేటారు జ్ఞానం తెలివితేటలు మరి వాళ్ళు తెలివితేటలు వాళ్ళ జ్ఞానంగా అవుతారు ప్రభు. నీ జ్ఞానం నీ తెలివితేటలు మరి వివరంగా తెలియపరిచే దేవుడి భయభక్తులతో మరి తడపడకుండా మరి వాళ్ళ పెట్టే మరి స్వస్థపరిచి అభిషేకపరిచి వివరంగా తెలియపరుచున్నాను ప్రభు. నీ ఆత్మ ద్వారాగా పరిశుద్ధ ద్వారాగా దేవదూతలకు కాపులు పెట్టాను. ఈ చిన్న మందగా మరి వచ్చినంత బిడ్డలందరూ దీవించి కాచి కాపాడి నీ కవిట్లో భద్రపరచాను. ఈ కొద్ది ప్రార్థన ఆలకించి పరమ చేసుకుని ప్రభువుకి ఇష్టం తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థించినటువంటి ఇశ్రాయేలు గారికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఈ 3వ మాటను వివరించటానికి మన మధ్యలోకి ఇమ్మానుయేలు గారు వచ్చారు. వారు చక్కగా వివరిస్తారు. శ్రద్ధగా ఆలకించవలసిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. ముందుగా ఈ సమయాన్ని ఇచ్చిన ఈ మాట చెప్పడానికి కృప ఇచ్చిన దేవునికి వందనాలు. దైవజనులకి అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నాకు ఇచ్చిన మాట ఏంటంటే సిలువలో పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత
శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాం. మనకి మూడో మాట వినంగానే గుర్తొచ్చేది బాధ్యత అండి. ఒక కొడుక్కి తల్లిదండ్రుల మీద ఉండాల్సిన బాధ్యత ఈ మాట మనకు గుర్తు చేసిద్ది. ప్రతి ఒక్కరికి, కొడుకు కానీ కూతురికి కానీ ఎవరికైనా సరే, మన పెద్దలు, మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రుల గురించి, మన అత్తమామల గురించి మనం ఎలా బాధ్యతగా ఉండాలో మనకి ఈ మాట గుర్తు చేసిద్ది. ఆయన సిలువలో ఉన్నారు, ఆయన చాలా బాధలో ఉన్నారు, ఆయన ప్రాణాన్ని పెట్టబోతున్నారు. ఆ టైంలో ఆ టైంలో కూడా, ఆ క్షణమును కూడా ఆయన ఆయన తల్లిని గుర్తు చేసుకున్నాడు. ఆయన వాళ్ళకి పెద్ద కుమారుడు కనుక ఆయన ఇప్పుడు ప్రాణం పెడుతున్నాడు కనుక ఆ తల్లికి ఒక కుమారుణ్ణి నేను నా ప్లేస్లో ఆ తల్లికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆయన గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకుని, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఆయన బాధ్యతను అక్కడ నెరవేర్చాడు. చాలామంది ఈ రోజుల్లో ఉన్న మనం ఆ పని చేయలేకపోతున్నాం. మన తల్లిదండ్రుల్ని మనం సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. కానీ ఆయన ప్రాణం పెట్టేటప్పుడు కూడా ఆ బాధ్యతను ఆయన విడవలేదు. ఆయన ప్రాణం పెట్టే టైంలో కూడా ఆ బాధ్యతకి ఆయన లోబడి ఉన్నాడు. ఒక పక్కన మనందరి పాపాల కొరకు ఆయన ప్రాణాన్ని పెడుతూనే, ఇంకొక భూమి మీద తనకి జన్మనిచ్చిన తల్లికి బాధ్యతను కూడా అప్పచెప్పాడు. అదే టైంలో ఆయన యోహాన్ గారికి, ఆ శిష్యుడు యోహాన్ ఆయన పేరు, యోహాన్ గారికి తల్లి అవసరత లేదు, కానీ తల్లికి కొడుకు అవసరత ఉంది. ఇంటి కుమారుడు, పెద్ద కుమారుడు చనిపోతున్నాడు కాబట్టి ఆ తల్లికి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ తల్లికి ఉండే లోటుని ఆయన తీర్చాడు. అలాగే మనం కూడా చాలా విషయాల్లో మనకి చాలా లోట్లు ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, ఈ మైక్ ద్వారా వినే వాళ్ళకి కానీ, చాలామంది తల్లిదండ్రులను, లేదంటే కుమారులను, అక్క చెండ్రులను, లేదంటే స్నేహితులను, మనం బాగా ప్రేమించే వ్యక్తులను ఎవరో ఒకరిని కోల్పోయే ఉంటాం. ఆ లోటు మనకి తీర్చాలంటే ఎవరి వల్ల కాదు, కేవలం దేవుని వల్లే. అదేనా మనం నమ్మితే, మనం ఆయన పైన నమ్మిక ఉంచి ఆయన నమ్మగలిగి మనం ఆయన ఆనుకుని ఉంటే ఆ లోటు దేవుడు మాత్రమే తీర్చగలం, ఇంకెవరు తీర్చలేదండి. అలాగే మనం ఏ పని చేసినా ఆయన చిత్తమే. మనకి ఏం జరిగినా, అది మేలు జరిగిందా కీడు జరిగిందా, ఏదైనా ఆయన చిత్తమే. మనం ఎప్పుడూ ఆయన్ని ప్రశ్నించడానికి కానీ, ఆయన్ని ద్వేషించడానికి కానీ మనం సరిపోం. మనం ఏదైనా కీడు జరిగినప్పుడు ఎందుకు మా అమ్మని తీసుకున్నావు, ఎందుకు నా కొడుకుని తీసుకున్నావు అని కొంతమంది మాట్లాడతాం. అలా మాట్లాడడానికి కూడా, ఆ బాధను బట్టి అలా మాట్లాడతాం, కానీ మనం అలా మాట్లాడడానికి కూడా సరిపోం. ఎందుకంటే ఇచ్చింది ఆయన చిత్తం జరిగించాడు. మనం ఆ మాట మాట్లాడే ముందు కూడా దేవుణ్ణి ఏమనాలి, ఎందుకు తీసుకున్నావు అనే ముందు ఎందుకు ఇచ్చావు ప్రభు అని కూడా అడగాలి. ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే. కాబట్టి మనం ఏదైనా దేవుని చిత్తం జరిగిందని మనం ఆయనలో సాగిపోతూ ఉండాలి. అలాగే ఈ రోజున చాలామంది వాక్యం తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, యేసుని సిలువేశారంటే ఆయన చాలా పాపాత్ముడు, లేదంటే ఏదో పెద్ద పాపం చేశారు, చేయకూడని పాపాలు ఏదో చేశారు అని చాలామంది తెలియని వాళ్ళు అనుకుంటారు. కానీ మనకు గ్రంథంలో ఉన్నది, ఆయన రాకముందే ప్రవచనాలు ఉన్నాయి. ఏమనంటే, సర్వ పాప పరిహారార్థమై ఆయన భూమి మీదకి వస్తాడు, అందరి పాపాల కొరకు ఆయన ప్రాణం పెడతాడు, అప్పుడే మనందరికీ పాప విమోచన కలుగుతుందని ముందుగానే ఉన్నాయి. ఆయన పుట్టిన తర్వాత కూడా చాలాసార్లు ఆయన శిష్యులతో కూడా అన్నారు, నేను ఇలా చనిపోతాను, 3వ రోజున తిరిగి లేస్తాను అని చాలాసార్లు ఆయన ప్రచురించారు. కానీ అక్కడ పిలాతు ఏమంటాడంటే, నిన్ను రక్షించడానికి నాకు అధికారం ఉంది, నిన్ను శిక్షించడానికి కొంచెం అధికార హుందాతనంతో, అధికార ధీమాతో ఆయన మాట మాట్లాడతాడు. ఒకసారి చూద్దామమ్మా, యోహాను సువార్త 19:9 కానించి ఒకసారి చదవండమ్మా. నీవెక్కడి నుండి వచ్చితోని యేసును అడిగాను, అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు. గనుక నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదు, నిన్ను సిలువ వేయుటకు కూడా నాకు అధికారం కలదు, నీవెరుగువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, ఒకసారి అందరూ జాగ్రత్తగా విందామా, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప
నా మీద నీకు ఏ అధికారము ఉండదు. దేవుడికి తెలియదమ్మా ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు ప్రాణం పెడుతున్నాడు, దేవుడికి తెలుసు. కానీ ఇక్కడ పిలాతు కొంచెం ధీమాగా నిన్నేం చేయాలన్నా నా చేతిలో ఉంది అనేసరికి దేవుడు ఒక్క మాటే అన్నాడు, పైనుండి నా దేవుడు నా తండ్రి నీకు అధికారం ఇస్తే తప్ప నా మీద నీకు అధికారం లేదు అన్నాడు. ఆయన అన్నమాట చాలా చిన్నగానే ఉంది కానీ దాని అర్థం చాలా పెద్దది. నా తండ్రి నా తండ్రి నన్ను ఇష్టపూర్వకంగా ఇచ్చాడే కానీ నువ్వు అనుకోవటం వల్ల, లేదంటే ఇక్కడున్న ప్రజలు ఇలా నన్ను సిలువేయమని వాళ్ళందరూ కోరుకోవటం వల్ల నేను ఇక్కడ లేను. కేవలం నా తండ్రి చిత్తం నెరవేర్చడానికే నేను ఈ సిలువలో ఉన్నాను అని ఆయన మాట్లాడాడు. అలాగే అక్కడ మనం ఆ మాట చూసినట్లయితే మూడవ మాటని ఒకసారి, తాను ప్రేమించిన శిష్యుడు 26వ వచనం, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంట. ఒకసారి వింటే, తాను ప్రేమించిన శిష్యుడు చాలామంది ఉన్నారమ్మా, 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల్లో కూడా ఎవరికి ఆ బిరుదు రాలా, తాను ప్రేమించిన శిష్యుడు. కేవలం యోహాను గారికి మాత్రమే ఆ బిరుదు వచ్చింది, తాను ప్రేమించిన. ఎందుకనంటే పరిచర్య చేసినప్పుడు, ఆయన సువార్త ప్రకటించినప్పుడు 3.5 సంవత్సరాలు చాలా దగ్గరగా, అంటే ఆ యేసుని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరు అంటే యోహాను గారు. అందుకనే ఆయన చూడంగానే తాను ప్రేమించిన శిష్యుడు అని ఇక్కడ రాయబడి ఉంది. యోహాను గారు ఆయన పట్టుకున్నప్పుడు, సాయంకాలం అప్పుడు ఆ రాజులు ఆయన పట్టుకున్నప్పుడు శిష్యులందరూ పారిపోయారు. అందరూ పారిపోయారని లేఖనాల్లో ఉన్నాయి. తర్వాత సిలువేసిన తర్వాత యోహాను గారు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆ ప్రేమ ఆయన్ని పారిపోనివ్వలేదు. దేవునిలో ఉన్న ఆ ధైర్యం, ఆ నమ్మకం, ఆ ప్రేమ, ఆయన భయపడి పారిపోయాడు కానీ ఆయన పారిపోనివ్వలేదు. ఆ ప్రేమ అటువంటిది. దేవునిలో మనం స్థిరంగా నిలబడితే ఆయన ఇచ్చే ధైర్యం అటువంటిది. సిలువేస్తారని తెలిసినా సరే ఆయన తెగించి ముందుకు వచ్చాడు. మనం కూడా చాలాసార్లు మన ఇబ్బందుల్లో, మనకి ఏదైనా అనారోగ్య స్థితి వచ్చినప్పుడు, మన కుటుంబంలో ఏదైనా జరగరాంది జరిగినప్పుడు మనం కూడా చాలాసార్లు భయపడతాం. కానీ మనం ఆయనలో నమ్మకంగా ఉండి ఆయన వైపు మనం తిరిగి, ఆయన వైపు మన ప్రేమ ఉంటే, ఆయన మీద మన ప్రేమ ఉంటే మనం ఎక్కడికి పారిపోలేము, దేనికి భయపడలేము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నా దేవుడు ఉన్నాడు, నాకేమి ఇబ్బంది లేదు అని కొంచెం మనకి ఆ ఇబ్బందులు కలిగినప్పుడు బాధగా ఉంటుంది, భయంగా ఉంటుంది. కానీ ఆ రెండిటిని మించి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నాకు విరోధి లేడు. నేను ఎలాగైనా ఆ అడ్డంకుని లేదా ఆ ఇబ్బందిని జయించే శక్తిని నా దేవుడు నాకు ఇస్తాడన్న ఒక నమ్మకం వస్తుంది. అలాగే మనం చూసుకుంటే ఆయన ఆ శిష్యుని చూడంగానే తన తల్లిని అప్పగించాడు. నా తల్లిని నువ్వు చూసుకో, ఇదిగో నీ తల్లి. తల్లికి చెప్పాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. అలాగే ఆ శిష్యునికి చెప్పాడు, ఇదిగో నీ తల్లి. ఆయన చూడంగానే, ఆయన సిలువ పైన ఉండగానే చూసిన వెంటనే ఆ యోహాను గారికి ఆయన ఒక బాధ్యతను అప్పగించగలిగాడు. ఈరోజు మనమందరం కూడా మనమే, మీరు నేను మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇప్పటికిప్పుడు దేవుడు ఏదైనా నాకు ఒక పని అప్పచెప్పాలంటే నేను ఆయనకి నమ్మకంగా ఉన్నానా లేదా, ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉన్నానా లేదా అని మనమందరం ఒకసారి మనమే ప్రశ్న వేసుకుందాం. ఆయనలో మనం ఎలా ఉంటున్నాం? ఏదో నేను క్రైస్తవుని అని చెప్పుకుని వెళ్ళిపోతున్నాం కానీ ఆయనకి ఇష్టలుగా ఉంటున్నామా లేదా, ఆయన ప్రేమించే బిడ్డలుగా ఉంటున్నామా లేదా, నమ్మకస్తులుగా ఉంటున్నామా లేదా అని మనం ఒకసారి మనమే ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ మనం అలా ఉండలేకపోతే కనుక మనం ఇప్పటికైనా సరే దేవుణ్ణి అడుగుతూ కొంచెం మనలో మన మనస్తత్వాల్లో కొంచెం మార్పు రావాలని అనుకుంటున్నాను. అలాగే ఆయన ఒకరోజు సువార్త ప్రకటిస్తుండగా ఒక స్థలమందు ఆయన తల్లి, ఆయన సహోదరులు వచ్చి బయట నిలబడతారు. బయట నిలబడినప్పుడు ఒక అతను వచ్చి చెప్తాడు, ప్రభువా నీ తల్లి నీ సహోదరులు బయట వేచి ఉన్నారంటే ఆయన అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? కేవలం నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవారే నా తల్లి, నా సహోదరులు. కేవలం నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే నా సహోదరులు, వాళ్ళే నా తల్లి అని ఆయన చెప్పారు. కాబట్టి మన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం గైకుంటే కనుక మనం ఆయన సహోదరులు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. మనం ఆయన మాటలు వింటున్నామో లేదో మనం అందరం ఒకసారి మనమే ప్రశ్న వేసుకుందాం. అలాగే మనం చాలా విషయాల్లో మన తల్లిదండ్రుల్ని, మన కుటుంబస్తుల్ని, లేదా మన అక్క చెండ్రుల్ని, మన అన్న, ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములే ఒకటిగా ఉండలేకపోతున్నారు, సొంత అక్క చెల్లెల్ని ప్రేమించలేకపోతున్నాం. ఏదైనా చిన్న గొడవ జరిగేసరికి నేనేంటి వాళ్ళతో మాట్లాడేది, వాళ్ళే నాతో మాట్లాడాలి,
లేదంటే ముందు వాళ్ళు నాతో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను అని, ఇలా మనం చిన్న చిన్న వాటికి పత్తాలకు పోయి మనం ఆ బంధాలని దూరం చేసుకున్నాం. దేవుడు ఏమంటాడంటే, నిన్ను ప్రేమించిన వారినే నువ్వు ప్రేమించిన ఎడల క్రైస్తవుడు ఎలా అవుతావు? ఆ ఒక్క మాట చాలా చిన్నదే కానీ దాని అర్థం పెద్దదమ్మా. నిన్ను ప్రేమించి, వాళ్ళకి దేవుడి గురించి తెలీదు, వాళ్ళకి వాక్యం అంటే ఏంటో తెలీదు, కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తించడంలో తప్పు లేదు. మనకు దేవుడు తెలుసు, దేవుడిచ్చిన ఆజ్ఞలు తెలుసు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆ మాటలు తెలుసు. మనం అన్నీ చదువుతాం, వింటాం, కానీ మనం క్రియ రూపంలో చేయలేకపోతాం. ఒక్కసారి మనం వాళ్ళతో క్షమించమని కానీ, లేదా మనం ఒక్కసారి వాళ్ళతో మాట్లాడినప్పుడు మళ్ళీ ఆ బంధం మనకి ఏర్పడుతుంది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా మనం చూడలేకపోతున్నాం. చాలామంది బిడ్డలు వాళ్ళు మనల్ని కష్టపడి పెంచుతున్నారు, కానీ పెళ్ళయిన తర్వాత లేదంటే మన స్థితులు మారిన తర్వాత మనం వాళ్ళని మంచిగా చూడలేకపోతున్నాం. వాళ్ళ వృద్ధాప్యానికి వచ్చినప్పుడు మనం మంచిగా చూడలేకపోతున్నాం. మొన్న ఫోన్లో చూశాను, నేను రీల్ చూశాను. అందులో ఏమని ఉందంటే, ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది, తల్లిదండ్రుల్ని పెళ్ళైన తర్వాత కొడుకులే చూడాలి, పెళ్ళైన తర్వాత కొడుకు దగ్గరే ఉంటారు కదా, అలా అలవాటు లేకుండా కూతుర్లు చూడాలి అనే ఒక సిస్టమ్ పెడితే ఇలాంటి వృద్ధాశ్రమాలు ఉండవు, అనాథ శరణాలయాలు ఉండవు అని ఆవిడ పెట్టింది. దాని కింద ఒక మగతను, ఒక పురుషుడు కమెంట్ పెట్టారు. ఏమని? ప్రతి అత్తమామల్ని ఆడపిల్ల సరిగ్గా చూడగలిగితే అనాథ శరణాలయాలు ఉండవు, వృద్ధాశ్రమాలు ఉండవు. నిజమే కదా? నాకు నిజం అనిపించింది, మీకేమనిపించింది తెలియదు కానీ నాకైతే నిజం అనిపించింది. పెళ్ళయ్యేంత వరకు తల్లిదండ్రులు మంచిగా చూసుకునే కొడుకు పెళ్ళైన తర్వాత ఎందుకు చూడలేకపోతున్నాడు? అది మనందరం ఒకసారి మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. వాళ్ళు మనల్ని చాలా కష్టపడి పెంచారు. ఎందుకంటే మనం వాళ్ళకి ఏం చేస్తామో రేపొద్దున అదే మనకు వస్తుంది. దేవుడు అన్నాడు కదా, నువ్వు ఏది ఎత్తుతావో అదే కోసుకుంటావు. ఈరోజు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారని మనం వాళ్ళని అలా చూడటం, రేపొద్దున మన పిల్లలు మనం ఆ స్థితికి వెళ్ళిన తర్వాత మనల్ని అలాగే చూస్తారు. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మన తల్లిదండ్రుని ఎలా ట్రీట్ చేస్తున్నామో మన పిల్లలు కళ్ళతో చూస్తున్నారు కాబట్టి మనం వృద్ధాప్యానికి వచ్చినప్పుడు మన పిల్లలు అంతకన్నా హీనంగా మనల్ని చూస్తారు. కాబట్టి మనం ఆ విషయంలో కన్నా మనం అందరం ఈ మాటలు మనసులో పెట్టుకోవాలి. చిన్నప్పుడు మా అమ్మ చిన్న కథ చెప్పేది, ఒకసారి చెప్తాను. ఏంటంటే, ఒక నానమ్మ ఆ కోడలు ఏంటంటే ఆవిడని సరిగ్గా చూసేది కాదు. అన్నం పెడతారు కానీ వీళ్ళందరూ స్టీల్ ప్లేట్లో పెట్టుకుంటే ఆవిడకి మాత్రం మట్టి ప్లేట్లో పెట్టి ఆ మూలన పెట్టేది, రోజు అన్నం పెట్టేది. పెడితే ఈ కుర్రోడు మనవడు చూస్తున్నాడు, చూసి ఏంటమ్మా రోజు నానమ్మకి మట్టి పాత్రలో అన్నం పెడుతున్నావు, మనకు వచ్చేసరికి స్టీల్ పాత్రలో పెడుతున్నావు అంటే, నీకెందుకురా, నువ్వు నోరు మూసుకుని ఉండు అని తిట్టేది వాళ్ళ అమ్మ. ఈ కుర్రోడు చూశాడు. ఒకరోజు వాళ్ళ నాన్నమ్మకి ఒక ఐడియా చెప్పాడు. నానమ్మ, అమ్మ అన్నం పెట్టే ముందు నువ్వు కడుక్కుంటావు కదా, చేయి జారిపోయినట్టు కింద పగలగొట్టే అని చెప్పాడు. చెప్తే అలాగే చేసింది ఆవిడ నానమ్మ. ఈ కుర్రోడు వెంటనే, అమ్మ నానమ్మ ఎంత పని చేసావు నువ్వు, రేపొద్దున ఈ పల్లిని చూసి దీంట్లోనే మా అమ్మకి అన్నం పెడదాం అనుకున్నాను, ఇప్పుడు పగలగొట్టేసావు, నేను రేపొద్దున ఎక్కడ పెట్టాలి మా అమ్మకి అన్నాడు. అనగానే ఆ తల్లికి భయం వేసింది. అంతే కదా, ఈరోజు ఆవిడ మట్టి పాత్రలో పెట్టింది, అది చూస్తూ కొడుకు కూడా ఏమన్నాడు, నేను కూడా ఇదే మట్టి పాత్రలో మా అమ్మకి పెట్టాలనుకున్నాడు. కాబట్టి మనం అందరం మారదాం, మన తల్లిదండ్రులని చూసుకుందాం. వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమించారు. మనం కూడా తల్లిదండ్రులు అయ్యాం. మన పిల్లలకి ఇప్పుడు మనం ఏదైనా పెట్టాలనుకుంటే మన కడుపు ఆపుకుని మరీ మన పిల్లలకి తీసుకొచ్చి పెడతాం. పెట్టేటప్పుడు మనకి మన తల్లిదండ్రులు గుర్తు రావాలి. అరే, నేను ఈ రోజున ఇది తినకుండా నా కొడుకు తీసుకొచ్చి పెట్టాను, ఆ రోజున నా తల్లిదండ్రులు కూడా నాకు కూడా అలాగే పెట్టుంటారు కదా అన్న ఆ ప్రేమ, వాళ్ళు మనకు చూపించిన ప్రేమ మనకు గుర్తు రావాలి. ఈ సందేశాన్ని ఇచ్చిన అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.